Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. Which of the following statements about ground level ozone is incorrect? So they are asking incorrect statement. So please pay attention. So చూడండి ఆప్షన్స్ చూడండి. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ ఎ ప్రైమరీ పొల్యూటెంట్ డైరెక్ట్లీ ఎమిటెడ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సోర్సెస్. సో ప్రైమరీ పొల్యూటెంట్స్లోకి ఏమేమి వస్తాయి, సెకండరీ పొల్యూటెంట్స్లోకి ఏమేమి వస్తాయి, ఇవన్నీ మీరు ఎన్విరాన్మెంట్లో డీటెయిల్గా చదవాలి. సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ప్రైమరీ పొల్యూటెంట్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ త్రూ అట్మాస్ఫిరిక్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ సన్లైట్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే బై రియాక్షన్. సో వేటికి మధ్య రియాక్షన్? నైట్రోజన్ ఆక్సైడ్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ యూవీ ఫోటోమెట్రిక్, కెమిలూమినిసెన్స్ అండ్ కెమికల్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం గ్రౌండ్ లెవెల్ ఓజోన్ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఓకే, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మే కాజ్ పర్మనెంట్ డ్యామేజ్ టు లంగ్స్. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్కి మనం లాంగ్ టర్మ్లో ఎక్స్పోజ్ అయ్యి ఉంటే మన లంగ్స్ మీద ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, సో వీటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా పార్లమెంట్ సెషన్స్లో దేర్ ఈస్ అ క్వశ్చన్ ఆన్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మీద పార్లమెంట్ క్వశ్చన్ అనేది వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ టాపిక్ని మనం పికప్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓజోన్ మనకి ఎక్కడ ఉంటుందమ్మా? సో ఇట్ ప్రెజెంట్ ఇన్ స్ట్రాటోస్పియర్, రైట్? సో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్, అవునా? సో మనకి ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఒకవేళ స్ట్రాటోస్పియర్లో కాకుండా ట్రోపోస్పియర్లో ఉందనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ బ్యాడ్ ఓజోన్. ఓకేనా? అండ్ దీన్నే మనం గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అని చెప్పి కూడా పిలుస్తాము. దీన్నే ట్రోపోస్పిరిక్ ఓజోన్ అని చెప్పి కూడా పిలుస్తాము. సో జనరల్గా ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉండాలి, బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ మనకి ట్రోపోస్పియర్లో కూడా ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్ని మనం ఈ బ్యాడ్ ఓజోన్ అని చెప్పి, లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఆర్ ట్రోపోస్పిరిక్ ఓజోన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ పొల్యూటెంట్, ఇట్ ఈజ్ ఏ సెకండరీ పొల్యూటెంట్. ప్రైమరీ పొల్యూటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అవి డైరెక్ట్గా ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా వస్తాయన్నమాట. మరి సెకండరీ పొల్యూటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్ యొక్క కెమికల్ రియాక్షన్ ద్వారా క్రియేట్ అవుతాయి. సో డిఫరెన్స్ అర్థమైందా? ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ద్వారా, వెహికులర్ ఎమిషన్స్ ద్వారా డైరెక్ట్గా క్రియేట్ అయిపోతాయి. సో ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ మధ్య కెమికల్ రియాక్షన్స్ జరిగి ఆ కెమికల్ రియాక్షన్స్లో సన్లైట్ ప్రెజెన్స్ కూడా ఉంటే అప్పుడు మనకు ఒక సెకండరీ పొల్యూటెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయ్యే సెకండరీ పొల్యూటెంట్స్లో ఒకటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనమాట. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఏ కెమికల్ రియాక్షన్ ద్వారా క్రియేట్ అవుతుంది? సో కెమికల్ రియాక్షన్ వచ్చేసరికి నైట్రోజన్ ఆక్సైడ్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్లస్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే సమ్మర్స్ టైంలో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ఇంకా బాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సన్లైట్ అనేది ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో రియాక్షన్ ఎక్కువగా జరిగి ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది బాగా పెరిగి మనకి హీట్ వేవ్స్ కానీ, లేకపోతే అర్బన్ ఏరియాస్లో డోమ్ ఎఫెక్ట్ కానీ ఇటువంటి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మరి ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం కొన్ని మెజర్మెంట్స్, కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తాం. వాటిలో ఒకటి యూవీ ఫోటోమెట్రిక్ మెథడ్ అండ్ కెమిలూమినిసెన్స్ మెథడ్ అండ్ అదర్ కెమికల్ మెథడ్స్. సో వీటిని యూజ్ చేస్తాం అనమాట. సో నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది పొల్యూటెంట్ లాగా డిక్లేర్ చేశాం. సో నేను ఆల్రెడీ బిగినింగ్లో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 6 పొల్యూటెంట్స్ ఉంటాయి. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 8 పొల్యూటెంట్స్ ఉంటాయి. నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం 12 పొల్యూటెంట్స్ ఉంటాయి. సో అవేంటో నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాస్తాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, రివైజ్ చేయండి. సో ఫస్ట్ మనం చూడాల్సింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. సో WHO వాళ్ళు మెన్షన్ చేసిన పొల్యూటెంట్స్ వచ్చేసరికి 6 ఉంటాయి. సో ఆ 6 ఏంటో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి PM 2.5, నెక్స్ట్ PM10, కార్బన్ మోనాక్సైడ్, ఆఫ్టర్ దట్ ఓజోన్, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్, ఆ తర్వాత సల్ఫర్ డయాక్సైడ్. ఓకేనా? సో టోటల్గా 6 వచ్చినాయి కదా. ఫస్ట్ ఈ 6ని గుర్తుపెట్టుకోండి.
ఈ 6కి మనం ఏం చేస్తాము, ఇంకొక 2 గ్యాసెస్ని యాడ్ చేస్తాం ఆర్ 2 పొల్యూటెంట్స్ని యాడ్ చేస్తాం. ఏంటా పొల్యూటెంట్స్ అంటే అమోనియా ప్లస్ లెడ్. సో ఇప్పుడు అంతేని టోటల్గా 8 అయ్యాయి. సో 8 పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 6 పొల్యూటెంట్స్ ఉంటాయి. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 8 పొల్యూటెంట్స్ని మనం మెజర్ చేస్తాం. సో ఈ పైన ఉన్న 8 పొల్యూటెంట్స్కి ఇంకొక 4 పొల్యూటెంట్స్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్సెనిక్, నెక్స్ట్ వన్ నికెల్, ఆ తర్వాత బెంజిన్, నెక్స్ట్ వన్ బెంజోపైరిన్. ఆర్సెనిక్, నికెల్, బెంజిన్, బెంజోపైరిన్ ఈ 4ని యాడ్ చేస్తే టోటల్గా ఎన్ని అయినాయి? 12 అయినాయి. సో ఈ 12 పొల్యూటెంట్స్ని సిపిసిబి వాళ్ళు నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 6 పొల్యూటెంట్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 8 పొల్యూటెంట్స్, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ నాక్స్ దీని ప్రకారం 12 పొల్యూటెంట్స్ అనమాట. ఓకే, సో ఈ 12 పొల్యూటెంట్స్లో పొల్యూటెంట్ ఏంటి? ఓజోన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ నైట్రస్ ఆక్సైడ్ని తగ్గించాలి, యాజ్ వెల్ యాజ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కూడా తగ్గించాలి. సో ఇవి తగ్గిస్తేనే ఆటోమేటిక్గా ఓజోన్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే వీటి నుంచే రియాక్షన్ జరిగి మనకి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. ఓకే, మరి వీటిని ఎలా తగ్గించాలి అంటే అసలు ఫస్ట్ వీటి యొక్క సోర్సెస్ మనకి తెలియాలి. సో నైట్రస్ ఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయంటే బై వెహికల్ ఎమిషన్స్ అండ్ బై బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ బై బర్నింగ్ వేస్ట్ అండ్ స్టబుల్ బర్నింగ్. ఓకేనా? సో వేస్ట్ బర్నింగ్ కానీ స్టబుల్ బర్నింగ్ కానీ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసినప్పుడు, లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి అండ్ వెహికులర్ ఎమిషన్స్. సో వీటిని కానీ మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ నైట్రస్ ఆక్సైడ్, ఈ వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి తగ్గుతాయి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. మరి వీటి కోసం మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయటం అండ్ BS6 నామ్స్ని తీసుకొచ్చాము. ఓకే, సో BS6 నామ్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయటం కానీ అండ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. సో ఇటువంటివి ఇనిషియేటివ్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది ప్రైమరీ పొల్యూటెంటా? నో, ఇది సెకండరీ పొల్యూటెంట్ అనమాట. సో ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఇండస్ట్రియల్ సోర్సెస్ నుంచి డైరెక్ట్గా క్రియేట్ అవుతాయి, బట్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది సెకండరీ పొల్యూటెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఇదే ఆన్సర్. సో రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ చదివితే మీకు మంచి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ త్రూ అట్మాస్ఫిరిక్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ సన్లైట్, నైట్రోజన్ ఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో వీటి యొక్క రియాక్షన్ ద్వారానే మనకి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెకండరీ పొల్యూటెంట్. సో దీన్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్స్ వచ్చేసరికి UV ఫోటోమెట్రిక్ మెథడ్, కెమికల్ లూమినిసెన్స్ అండ్ కెమికల్ మెథడ్స్. అండ్ ఈ పర్టికులర్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉందో దీనికి మనం లాంగ్ టర్మ్లో ఎక్స్పోజ్ అయితే మన యొక్క లంగ్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద కంట్రీ షేరింగ్ ద బార్డర్స్ విత్ సిరియా. సో సిరియన్ సివిల్ వార్ జరుగుతుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకుందాం. సో కింద కొన్ని కంట్రీస్ ఇచ్చారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో సిరియా ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ టర్కీ, ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్, ఇరాన్. సో వేటితో బార్డర్ని షేర్ చేసుకుంటుందో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో సిరియా ఏ కంట్రీస్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇరాక్, నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్, తర్వాత టర్కీ, ఆఫ్టర్ దట్ జోర్డాన్ అండ్ నెక్స్ట్ వన్ లెబనాన్. ఓకేనా? ఇరాక్, ఇజ్రాయెల్, టర్కీ, జోర్డాన్, లెబనాన్. సో సిరియాకి వెస్ట్ సైడ్లో మనకి మెడిటేరియన్ సీ కూడా ఉంటుంది. అర్థమైందా? సో సిరియాకి వెస్ట్రన్ సైడ్లో మనకి మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఈ మెడిటేరియన్ సీ తీసేసి రెడ్ సీ అనో, బ్లాక్ సీ అనో, కాస్పియన్ సీ అని చెప్పో ఏదో ఒకటి అక్కడ పికప్ చేస్తారు. ఓకే, సో మెడిటేరియన్ సీ ఉంటుంది, రిమైనింగ్ సీస్ ఏమీ ఉండవు. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. సో టర్కీ ఉందా లేదా? ఉంది. ఇజ్రాయెల్ ఉంది, లెబనాన్ ఉంది, జోర్డాన్ ఉంది. ఇరానా? నో, ఇట్ ఈస్ ఇరాక్. సో అవుట్ ఆఫ్ 5, 4 కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ సి ఓన్లీ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏదైనా ఒక నిమోనిక్ పెట్టుకుందామా వీటికి? సో ఇరాక్, ఇజ్రాయెల్, టర్కీ, జోర్డాన్, లెబనాన్. సో ఐఐటీలో JL అనమాట, జూనియర్ లెక్చరర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ మ్యూల్ బ్యాంక్ అకౌంట్? సో మ్యూల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? సో ఇది కూడా రీసెంట్గా న్యూస్లో బాగా ట్రెండ్ అవుతుంది. సో దీని మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ లెజిటిమేట్ బ్యాంక్ అకౌంట్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ పర్సనల్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో మ్యూల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఒక లెజిటిమేట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో రెగ్యులర్గా మన పర్సనల్ యాక్టివిటీస్ కోసం, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కోసం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, ఏ డోర్మెంట్ బ్యాంక్ అకౌంట్ రీయాక్టివేటెడ్ ఫర్ లెజిటిమేట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో లెజిటిమేట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం అప్పటి వరకు డోర్మెంట్గా పడి ఉన్న బ్యాంక్ అకౌంట్ని రీయాక్టివేట్ చేశామని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ ఏ బ్యాంక్ అకౌంట్ యూజ్డ్ టు కన్సిల్ ద ఆరిజిన్ ఆఫ్ ఇల్లిసిట్ ఫండ్స్. సో ఇల్లిసిట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆరిజిన్ని హైడ్ చేయడం కోసం యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్సే మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఏ హై సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్ డిజైన్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో ఈ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో వీటిని ట్యాకిల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టూల్ని తీసుకొచ్చింది. ఆ టూల్ పేరే మ్యూల్ హంటర్ .ai. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఈ టూల్ని తీసుకొచ్చిందనమాట. ఈ టూల్ పేరే మ్యూల్ హంటర్ .ai. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ మ్యూల్ అకౌంట్? సో కొంతమంది లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువగా ఉన్న పూర్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి క్రిమినల్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ని తీసుకుంటారనమాట, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బ్యాంక్ అకౌంట్స్ని ఇల్లిసిట్ ఫండ్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తారు. సో ఇల్లిసిట్ ఫండ్స్ అంటే ఏం లేదమ్మా, సో మనీ లాండరింగ్ ద్వారానో, లేకపోతే డ్రగ్స్ కానీ, లేకపోతే వెపన్ డీలింగ్ కానీ, టెర్రరిస్ట్ ఫినాన్స్ కానీ, ఇటువంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేసి మనకి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం కదా. సో వాటిని ఇల్లిసిట్ ఫండ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ ఫండ్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్స్ని మనం మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకేనా? సో మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ని క్రిమినల్స్ యూజ్ చేసి ఉంటారు ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. సో చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ కరప్షన్ కానీ, స్మగ్లింగ్ కానీ, ట్యాక్స్ ఎవేజన్ కానీ, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కానీ, డ్రగ్స్ కానీ, ఇటువంటి యాక్టివిటీస్ కోసం ఈ అకౌంట్స్ని యూజ్ చేస్తారు. సో ఇల్లిసిట్ ఫండ్స్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి. అది మనకు ఎలా తెలిసింది అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సైబర్ క్రైమ్స్లో మేజర్ పోర్షన్ని ఏది ప్లే చేస్తుంది అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అన్నమాట. సో టోటల్గా లాడ్జ్ అయిన కంప్లైంట్స్, సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ని మనం 100% తీసుకుంటే దాంట్లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ వచ్చేసరికి 67.8% ఉంది. ఓకేనా? సో ఎక్కువగా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బై యూజింగ్ మ్యూల్ అకౌంట్స్. సో అందుకని వీటిని అరికట్టడం కోసం వీ బ్రాట్ ఏ టూల్ కాల్డ్ మ్యూల్ హంటర్ .ai. సో ఈ మ్యూల్ హంటర్ .ai ఏం చేస్తుంది అంటే సో ఈ ఇల్లిసిట్ ఫండ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఆ అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మానిటరింగ్ చేస్తూ వాటిని బ్లాక్ చేయటం కానీ, ఓకేనా, వాటిని టెంపరీగా హోల్డ్లో పెట్టడం కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆప్షన్స్ని చూడండి. ఇది ఒక లెజిటిమేట్ బ్యాంక్ అకౌంటా? నో, ఇదేం లెజిటిమేట్ కాదు. డోర్మెంట్ బ్యాంక్ అకౌంటా? నో. సో ఇట్ ఈజ్ అన్ అకౌంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇల్లిసిట్ ఫండ్స్. సో ఇల్లిసిట్ ఫండ్స్ యొక్క ఆరిజిన్ని ఎవరికీ తెలియకుండా దాచడం కోసం యూజ్ చేసే అకౌంట్సే మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో వి కాల్ ఇట్ యాజ్ పిఎం జుగా. చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది ట్రైబల్స్ కోసం. సో జాగ్రత్తగా చూడండి. The scheme aims to bridge the development gap between tribal areas as well as non-tribal areas. సో ట్రైబల్ ఏరియాస్కి నాన్ ట్రైబల్ ఏరియాస్కి మధ్య ఉన్న ఈ డెవలప్మెంట్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం, దాన్ని తగ్గించడం కోసం ఈ స్కీమ్ని మనం యూజ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఎక్స్క్లూజివ్లీ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ మార్కెట్ లింకేజెస్ ఫర్ ట్రైబల్ ప్రొడ్యూస్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో ట్రైబ్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్కి మార్కెట్ లింకేజ్ని, మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని కూడా ప్రమోట్ చేయడం ఈ స్కీమ్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో పిఎం జుగా, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి అర్థం? ఫండింగ్ వచ్చేసరికి సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఇద్దరు షేర్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ట్రైబల్స్ యొక్క వెల్ఫేర్ కోసం తీసుకొచ్చారు. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.
సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్? సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే రెడ్యూసింగ్ ద క్రిటికల్ గ్యాప్ ఇన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ట్రైబల్ ఏరియాస్కి నాన్ ట్రైబల్ ఏరియాస్కి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, ముఖ్యంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చింది, ఏంటిది అది? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, కనెక్టివిటీ ఎక్సెట్రా. వీటిని మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం. సో వీటిలో ఉన్న లోటుపాట్లు మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని 5 years వరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఫ్రమ్ ద ఇయర్ 2024 to 2029. సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఎంతమంది ట్రైబల్స్కి బెనిఫిట్ జరగబోతుంది అంటే 5 crores ట్రైబల్స్ అనమాట. ఓకేనా, సో 5 crores ట్రైబల్స్కి ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్ అనేది జరగబోతుంది. సో దీంట్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే కొన్ని విలేజెస్ని టార్గెట్ చేస్తారు. సో అరౌండ్ 63,643 విలేజెస్ని ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విలేజెస్ అనేవి అరౌండ్ 30 states అండ్ యూనియన్ టెరిటరీస్లో కవర్ అవబోతున్నాయి అనమాట. అండ్ డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే 549 డిస్ట్రిక్ట్స్ అనేవి కవర్ అవబోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ట్రైబ్స్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ని ఒకే చోటకి తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తారన్నమాట. అండ్ ట్రైబల్ యొక్క వెల్ఫేర్ కోసం ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కన్వర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దీనికి రిలేటెడ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇలా చేయడం ద్వారా మనకి వచ్చిన ఇంటర్వెన్షన్స్ వచ్చేసరికి 25 ఇంటర్వెన్షన్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది మినిస్ట్రీస్ కలిసికట్టుగా వర్క్ చేయబోతున్నారు అంటే 17 మినిస్ట్రీస్. ఓకేనా, సో 17 మినిస్ట్రీస్, 25 ఇంటర్వెన్షన్స్. సో మినిస్ట్రీస్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి మీకు ఇక. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, ఓకేనా, ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ అందరూ కలిసి దీంట్లో వర్క్ చేస్తుంటారు. సో 17 మినిస్ట్రీస్ కలిసి వర్క్ చేయబోతున్నాయి. సో ఇంటర్వెన్షన్స్ పరంగా చూస్తే 25 ఇంటర్వెన్షన్స్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి SDG 3. సో దీంట్లో భాగంగా మనకు ఫోకస్ వచ్చేసరికి హెల్తీ లైఫ్. సో హెల్తీ లైఫ్ వచ్చేసరికి మన ఇక్కడ మెజర్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇమ్యునైజేషన్. సో వీటి మీద ఫోకస్ చేస్తారన్నమాట ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ గోల్ వచ్చేసరికి SDG 4. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఓకేనా, సో ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనం తీసుకొస్తాము. అంటే ట్రైబ్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో ఎలా ఉంది, మరి వాళ్ళకి మంచి క్వాలిటీ స్కూల్స్ అనేవి ఉన్నాయా లేదా, డిజిటల్ లెర్నింగ్ అనేది తీసుకొస్తున్నామా లేదా, ఇవన్నీ ట్రైబ్స్ ఉన్న ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఓకేనా, సో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విలేజెస్లో అయితే ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారో, వాళ్ళకి పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ విలేజెస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వన్ SDG 8. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఎలా వస్తుంది? బై స్కిల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ SDG 9. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారన్నమాట వీళ్ళు ఉన్న ఏరియాస్లో. లైక్ వీళ్ళకి పక్కా హౌసింగ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఖచ్చితంగా అందరికీ హౌస్ అనేది ఉండాల్సిందే, ఓన్ హౌస్. సో యాక్చువల్గా ఈ హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్ ఏంటమ్మా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఓకేనా, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజనని కూడా ఈ స్కీమ్ ద్వారా కన్వర్జ్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సో 25 ఇంటర్వెన్షన్స్లో ఇది ఒకటి. సో ఇలా వస్తూ ఉంటాయి అన్నీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసం అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిసిటీ. అండ్ వీళ్ళకి గ్యాస్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయాలి, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి, రోడ్డు కనెక్టివిటీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఓకేనా, ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఒక్కొక్క ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి ఒక్కొక్క మినిస్ట్రీ ఉంటుంది, ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది కాబట్టి సో అన్ని స్కీమ్స్ని కలిపి, అన్ని మినిస్ట్రీస్ని కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ అండ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రైబల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ నాన్ ట్రైబల్ ఏరియాస్. ఓకే, మరి దీనికి ఫండింగ్ అనేది ఎలా వస్తుంది అంటే దేర్ ఈజ్ ఏ కాంపోనెంట్ కాల్డ్ DAPST. సో DAPST స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ DAPST కోసం సమ్ అమౌంట్ పక్కన పెడుతుంటారు ఫండింగ్ ఒక గ్రాంట్స్ రూపంలో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక కాంపోనెంట్ మాట్లాడుకోవాలి, అదేంటంటే స్వదేశీ దర్శన్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో టూరిజం సెక్టర్ని డెవలప్ చేయాలి, ఇదే మెయిన్ గోల్ అనమాట. సో ఇప్పుడు ఈ స్వదేశీ దర్శన్ని కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇది కూడా దీంట్లో కన్వర్జ్ అవుతుంది.
సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. ఎప్పుడైతే టూరిస్టులు అందరూ వచ్చి ట్రైబల్ ఏరియాస్ని విజిట్ చేస్తారో వీళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, వీళ్ళొక ఎకనామిక్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వీళ్ళకి ప్రోడక్ట్స్ కూడా మంచి మార్కెట్ దొరుకుతుంది, అందరూ పర్చేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారు అంటే స్వదేశీ దర్శన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే టూరిస్టులు వస్తారో మరి వాళ్ళకి హోటల్ ఫెసిలిటీ కానీ రెస్టారెంట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉండవు కదా ట్రైబల్ ఏరియాస్లో, అవునా? మరి వేరే వేరే స్టేట్స్ నుంచో లేకపోతే వేరే కంట్రీస్ నుంచో టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ అనేవి ఉండాలి. సో స్టే ఆప్షన్స్ లేకపోవడం ద్వారా ఎవరు విజిట్ చేయట్లేదు, వెళ్ళట్లేదు. సో అందుకని మనం ఏం చేయాలి, ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళకి స్టే ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే 1000 హోమ్ స్టేస్ని ప్రొవైడ్ చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో హోమ్ స్టేస్ అంటే ఎలా, ట్రైబ్స్ ఉంటారు కదా ఆ ఏరియాస్లో, వాళ్ళకి ఇంట్లోనే వచ్చిన టూరిస్ట్కి మంచిగా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, ఒక రూమ్ని ఏర్పాటు చేయటం. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విలేజ్లో ఎవరైనా ఒక హౌస్ హోల్డ్ ముందుకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక రూమ్ని ఈ టూరిస్టుల కోసం కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంత ప్రొవైడ్ చేస్తుంది? 5 lakh రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 rooms. ఓకేనా? సో 2 రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 5 లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ రూమ్ ఉందనుకోండి, దాన్ని రెనోవేట్ చేయాలని అనుకోండి, దానికోసం 3 lakhs రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా కమ్యూనిటీ, విలేజ్ కమ్యూనిటీ మొత్తం ఒకటి ఉంటుంది కదా, సో వాళ్ళందరి కోసం ఒక 5 lakh రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో 2 రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 5 lakhs, రెనోవేషన్కి 3 lakhs, ఓవరాల్గా విలేజ్ కమ్యూనిటీ కోసం 5 lakhsని ప్రొవైడ్ చేస్తుంది అండర్ స్వదేశీ దర్శన్. సో దీంట్లో భాగంగా టోటల్గా 1000 హోమ్ స్టేస్ని డెవలప్ చేయబోతున్నారు ఇన్ ట్రైబల్ విలేజెస్. ఓకే, సో చక్కగా ఒక్కొక్క విలేజ్కి ఖచ్చితంగా 5 to 10 హోమ్ స్టేస్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, సో అక్కడికి మీరు వెళ్తారు, టూరిస్ట్ లాగా వెళ్తారు, విజిట్ చేస్తారు. సో అక్కడ హోమ్ స్టేస్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి మీరు నివసిస్తారు, మీ ట్రిప్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీంట్లో భాగంగా ఈ ట్రైబ్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం, అండ్ ఇక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని సస్టైనబుల్గా ఉండేలాగా చూసుకోవడం, వీళ్ళొక అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, అండ్ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ ప్రొవైడ్ చేపిస్తారన్నమాట. ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. ద స్కీమ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద డెవలప్మెంట్ గ్యాప్ బిట్వీన్ ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ ఏరియాస్. ఎస్, కరెక్టే. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నో. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారమ్మా? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ, సి, డి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఎస్, ఇది ట్రైబల్ ప్రోడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ బి 1 and 3 is the right answer. So let's look at last question of the day. Consider the following statements regarding Universal Declaration of Human Rights. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆప్షన్ చూడండి. The UDHR was adopted by United Nations General Assembly in the year 1948. Okay. India is one of the founding signatories of the UDHR. Okay. The UDHR is legally binding on all United Nations member states. So legally binding అంటున్నారు. Hansa Mehta, an Indian delegate, contributed to ensuring జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ ఇన్ UDHR. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో అసలు ఎందుకు ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాము అంటే మనం ఎవ్రీ ఇయర్ ఆన్ 10th of December వీ సెలబ్రేట్ హ్యూమన్ రైట్స్ డే, అవునా? సో హ్యూమన్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఆన్ 10th December. ఓకే, ఎందుకు మనం 10th Decemberని సెలబ్రేట్ చేసుకుంటాము? బికాస్ ఇదే రోజు 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, లేకపోతే దీనికి అప్రూవల్ ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా? ఆన్ 10th December 1948 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో UDHRలో మనకి టోటల్గా 30 రైట్స్ ఉంటాయి ఆర్ 30 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇవి వేటికి సంబంధించిన రైట్స్ అంటే దే ఆర్ రిలేటెడ్ టు సివిల్ రైట్స్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు పొలిటికల్ రైట్స్. సో సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, ఎకనామిక్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ రైట్స్, దీంతోపాటు కల్చరల్ రైట్స్ కూడా ఉంటాయి. ఇలా 5 సెగ్మెంట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. టోటల్గా 30 రైట్స్ ఆర్ 30 ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఇండియా అనేది ఫౌండింగ్ సిగ్నేటరీ. అండ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ బైండింగ్. ఓకేనా? సో దే ఆర్ నాట్ బైండింగ్.
అండ్ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము 2024 December 10th. సో దేర్ ఈజ్ ఎ థీమ్. సో ఈ థీమ్ని కూడా ఒక స్టేట్మెంట్ లాగా అడిగే ఛాన్స్ ఉంది. సో థీమ్ నేమ్ వచ్చేసరికి అవర్ రైట్స్, అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. దిస్ ఈజ్ ద థీమ్. అవర్ రైట్స్, అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. దిస్ ఈజ్ ద థీమ్ ఫర్ 2024 హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్స్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ హన్సా మెహతా. సో ఈవిడ ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. ఆ రోల్ ఏంటంటే ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని తయారు చేసేటప్పుడు దీంట్లో ఉన్న లాంగ్వేజ్ అనేది ఇనీషియల్గా కొంచెం జెండర్ బయాస్డ్గా ఉండేది. దాన్ని చేంజ్ చేసి జెండర్ న్యూట్రల్గా ఈవిడ తీసుకొచ్చారు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఎలా ఉండేది అంటే ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్. ఓకేనా, ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ అని చెప్పి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉండేది. సో అక్కడ ఏమనుంది, మెన్ అని చెప్పి ఉంది. సో ఈవిడ ఏమన్నారు అంటే మెన్ అనేది తీసేసి లెట్స్ ఇంక్లూడ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్. సో మెన్ అనే పదాన్ని తీసేసి హ్యూమన్ బీయింగ్స్ అనే పదాన్ని రీప్లేస్ చేయించారనమాట ఈవిడ. సో ఈవిడ మన ఇండియా తరపున పార్టిసిపేట్ చేయడం జరిగింది యాజ్ అన్ ఇండియన్ డెలిగేట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో ఈ పర్టికులర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ని తీసుకురావడం కోసం, లేకపోతే ఇంక్లూజివిటీని తీసుకురావడం కోసం మన సైడ్ నుంచి హన్సా మెహతా గారు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేశారు. సో లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాజ్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1948 on December 10th. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఎస్, ఇండియా ఇస్ ద ఫౌండింగ్ సిగ్నేటరీ ఆఫ్ UDHR. ఓకే, ఇది లీగల్లీ బైండింగా? నో, ఇట్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్. సో 3 ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో హన్సా మెహతా, ఎస్ కరెక్టే. ఈవిడ వల్లే మనకి జనరల్ న్యూట్రల్ లాంగ్వేజ్ అనేది వచ్చింది ఇన్ UDHR. సో ఆప్షన్ ఏ 1, 2 and 4 ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ ఫినిష్ చేసుకున్నాము. అది కూడా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డైలీ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ సెషన్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో సరదాగా మీరు టీ కానీ కాఫీ కానీ తాగుతూ, లేకపోతే గ్రీన్ టీ కానీ ఏదైనా అలవాటు ఉంటే అది తాగుతూ చక్కగా ఈ సెషన్ని చూడొచ్చు. మంచిగా మీకు నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. నేను కేవలం క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే చెప్పట్లేదు, ఎడిషనల్ పాయింట్స్ కూడా చాలా చెప్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో అంత కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్తో పాటు ఇంకా ఎలా క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ టాపిక్స్ని బేస్ చేసుకుని మనకి స్టాటిక్ అయినా సరే, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని అయినా సరే క్వశ్చన్స్ వస్తాయి. రైట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.